purpose of riot and 324 assault ఈ సెక్షన్స్ లో కేస్ రిజిస్టర్ జరిగింది. ఈ టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ రఫ్లీ అబౌట్ 1920 hours. ఇది ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ ఒక అపార్ట్మెంట్ ఉంది మనో వికాస్ నగర్ ఫస్ట్ ఫ్లోర్ బోయిన్పల్లి లిమిట్ లో కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో జరిగింది. కంప్లైనెంట్ పేరు మనీష్ కటికానేని. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ కిడ్నాపింగ్ కేస్ కి హఫీజ్పేట్ లో ఒక ల్యాండ్ విషయంలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇష్యూ డెవలప్ అవుతుంది. ఈ సందర్భంలో 3 persons who were kidnapped, ప్రవీణ్ రావ్, తర్వాత సునీల్ రావ్ అండ్ నవీన్ రావ్, ఈ అందరు బ్రదర్స్. ఈ హఫీజ్పేట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ సైబరాబాద్ లో ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్ లో ఒక క్రైమ్ రిజిస్ట్రేషన్ జరిగింది 933/2020. ఈ లాస్ట్ ఇయర్ కేసులో కంప్లైనెంట్ ప్రవీణ్ రావ్ అక్యూజ్డ్ ఏవి సుబ్బారెడ్డి అండ్ అదర్స్ పైన సైబరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చారు. సిన్స్ దెన్ దిస్ ఇష్యూ ఇస్ దేర్. నిన్న ఈవినింగ్ ఈ గ్రూప్ ఆఫ్ మెన్ అబౌట్ 10 persons హౌస్ లో లోపల వచ్చారు అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగే బిహేవ్ చేసి ఫేక్ సర్చ్ వారెంట్ కూడా చూపించారు. అండ్ దెన్ అబౌట్ 15-20 minutes క్వశ్చనింగ్ లాగే సర్చ్ లాగే బిహేవియర్ కండక్ట్ చేసిన తర్వాత హౌస్ కి అందర్ లేడీ మెంబర్స్ తర్వాత సమ్ యంగ్ బాయ్స్ ఆర్ దేర్ అందరికి ఒక రూమ్ లో లాక్ చేసి ఈ త్రీ బ్రదర్స్ కి వెహికల్ లో కిడ్నాప్ చేసి దే హ్యాడ్ గాన్ అవే. ఆల్మోస్ట్ 1 hour తర్వాత లోపల్ రూమ్ లో అందరు దే వర్ థింకింగ్ దాట్ బయట ఏమవుతుంది. సో ఒక నేబరింగ్ ఆంటీ వచ్చారు అండ్ షీ ఓపెన్ దెమ్ అండ్ దీస్ పీపుల్ దెన్ రియలైజ్ దట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ కాదు, ఇది ఒక క్రైమ్ యాక్చువల్లీ జరిగింది. తర్వాత వెంటనే పోలీస్ పార్టీ రీచ్ దేర్ అండ్ ఈ ప్రిలిమినరీ క్వశ్చనింగ్ లో ఇవన్నీ బయటికి వచ్చింది ఇన్ఫర్మేషన్ దట్ ఈ ఎంటైర్ కేసులో భూమా అఖిల ప్రియా తర్వాత ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిన్న రాత్రి నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరు ప్లేస్ ఆఫ్ అకరెన్స్ విజిట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్షన్ తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్ లా అండ్ ఆర్డర్ టీమ్ మోర్ దాన్ 15 teams were sent in various directions. తర్వాత సేమ్ టైంలో సీసీటీవీ అనాలిసిస్ ప్రకారం వెహికల్స్ డిస్క్రిప్షన్, వెహికల్స్ కి కలర్, నంబర్ ప్లేట్, కొన్ని ఫేక్ నంబర్ ప్లేట్ కూడా యూజ్ చేశారు. ఈ అన్ని సైబరాబాద్, రాచకొండ అండ్ నేబరింగ్ అందర్ డిస్ట్రిక్ట్స్ కి కూడా మన మెయిన్ కంట్రోల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఇది షేర్ జరిగింది. We were also in touch with Andhra Pradesh Police, with Kurnool SP and others, with DGP Andhra Pradesh, and also we had sent party and sought their support. Preliminary questioning lo konni vishayam bayitiki vachindi in which idi link of Srimati Bhuma Akhila
प्रिया एंड हस्बैंड भार्गव राम की इन्वॉल्वमेंट की क्लियर इंडिकेशन उंदी and other people are also involved in this. Mana CCTV footage prakaram, some of these persons, they were wearing tie, oka fake I card kuda jeblo kanpartundi camera lo. So they were all behaving as if they are from income tax department. FIR prakaram ఇప్పటివరకు ఏవి సుబ్బారెడ్డి ఈజ్ A1, తర్వాత శ్రీమతి భూమా అఖిల ప్రియ A2, భార్గవ్ రామ్ హస్బెండ్ ఆఫ్ శ్రీమతి అఖిల ప్రియ A3 అండ్ అదర్స్లో కొన్ని నేమ్స్ వచ్చింది. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదిలో ఒక శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, తర్వాత వన్ పర్సన్ బై నేమ్ సాయి, ఇంకా ఒక పర్సన్ చంటి, ఒక పర్సన్ ప్రకాష్, ఈ అన్ని పేరు వచ్చింది ఈ క్రైమ్లో. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ తర్వాత పోలీస్ రెస్పాన్స్ కి టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్డ్ పర్సన్, దట్ వాజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇదే ఇంటెన్షన్ ప్రకారం ఆల్ ద టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, crime branch team, they were sent in all direction, particularly Kurnool direction lo, Allagada side lo, Kanchik Cherla Nandigama side lo, and with the help of all the local neighboring police officers also we were alert. The criminals ki, they were left with no option, and that is why around 3:30 AM early morning, Narsinghi Kokapet area lo, they released these 3 persons, and already we were watching the cell movement. The moment they switch on the cell phone, manaki tower location ochindi. Tarvata DCP North Zone Kalmeshwar garu andarki phone chesaru, and they were in touch with them, and they reached their home. ఇది ఒక ఎంత రికార్డ్ టైంలో ఎంత సెన్సేషనల్ కేస్ కి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కి మంచి టీమ్ వర్క్ అండ్ హెల్ప్ ఆఫ్ అదర్ పోలీస్ యూనిట్స్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్. మన తెలంగాణ స్టేట్లో రూల్ ఆఫ్ లా సుప్రీం ఉంది. మన ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఇది డికేడ్స్ ఆఫ్ స్ట్రగల్, డికేడ్స్ ఆఫ్ పబ్లిక్ ఆస్పిరేషన్ కి ఒక రిజల్ట్ ఉంది. 3.8 crores పబ్లిక్ కి మైండ్ లో ఒక కొత్త స్టేట్ ఎట్లా ఉండాలి, ఇట్ హ్యాస్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్, ఇట్ హ్యాస్ టు బి ఎ ప్రోగ్రెసివ్ స్టేట్. సో ఈ భూమి వివాద్ గురించి ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మన హైదరాబాద్ సిటీలో, తెలంగాణ స్టేట్లో such kind of organized crime we will not tolerate. And law samakshamlo andar equal unnaru. Everyone is equal before law, whoever is the background, and we will take firm action as per the law. The investigation lo we are putting now more team to apprehend other persons, and after that we will tell you about the detail. Ee roju morning around 11:20, Srimati Akhila Priya was arrested at her residence, Kukatpalli lo. Tarvata, she was brought to police station Boyenpalli, and around 12:40 time lo, arrest memo was issued. Ame prastutam medical examination jarugutundi Gandhi Hospital lo. She is in police custody. So this is the brief fact about the kidnapping case. Thank you. ఇది ల్యాండ్ ఇష్యూ ఏముంది, ఇదికి ఏం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. మనకి ప్రెజెంట్లీ నిన్న రాత్రి ఒక సెన్సేషనల్ కేస్ రిపోర్టింగ్ తర్వాత మన ఫస్ట్ ప్రయారిటీ వాజ్
safety and security of kidnapped person. Second priority, recovery of these 3 persons. So this was the first priority. And then in the background law, who are the accused persons. So all 3 we have reached the goal. Now detail కొన్ని investigations తర్వాత మీ అందరికీ మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పండి. నేను ఇదే పేరు మీకు చెప్తున్నాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో దోస్ హూ హ్యావ్ ప్లాన్డ్, కాన్స్పైర్డ్, ఎగ్జిక్యూటెడ్, ఇదిలో ఏవి సుబ్బారెడ్డి, శ్రీమతి భూమా అఖిల ప్రియ, ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్లో శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, సాయి, చంటి, ప్రకాష్, ఇప్పటివరకు ఎంత పేరు బయటికి వచ్చింది. వేరే నేమ్స్ కూడా 1-2 డేస్లో ఇట్ విల్ కమ్ అవుట్. Yes, we will arrest them. For that we are forming a special party. We will send them to various districts of Andhra Pradesh and we will arrest them with the help of Andhra Police also. Prasutam absconding lo unnaru. Then kindly, if anybody is talking to any criminal, kindly address ivandi. It is your duty also under law. If you know that some criminal is hiding somewhere, kindly share with police. We will arrest them. I request all the media, if anybody is talking to any of these offender, kindly share cheyandi natoti information. We will arrest them. ఈ కాన్స్పిరసీలో, ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో కంబైన్డ్ ఎఫర్ట్ ఉంది. ఏవి సుబ్బారెడ్డి అండ్ ఆల్ దీస్ నేమ్స్ కలిసి మొత్తం ప్లానింగ్ చేశారు, కలిసి మొత్తం ఎగ్జిక్యూషన్ చేశారు. అందరు విక్టిమ్ హైదరాబాద్ కదా. ఇదిలో కొన్ని పేరు మీకు చెప్పాం కదా. ఈ సాయి, చంటి, ప్రకాష్, ఈ అందరి గురించి డీటెయిల్ ప్రస్తుతం మన దగ్గర లేవు. ఎవరు ఉన్నారు, ఏం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఓన్లీ పేరు వచ్చింది. మళ్ళీ చెప్పండి. అంటే ఏవి సుబ్బారెడ్డి ముందు నుంచి ఫ్యామిలీ తోటి క్లోజ్ ఉన్నారు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉంది, ఇది కొత్తది కాదు. ముందు నుంచి ఫ్యామిలీకి క్లోజ్ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో తర్వాత ప్రిలిమినరీ ఇంట్రోగేషన్ కాదు, క్వశ్చనింగ్లో కొన్ని ప్లేసెస్లో జిగ్జాగ్ మూవ్మెంట్, అంటే ఎవ్రీవేర్ దేవర్ సీయింగ్ పోలీస్ ఉంది, సో దేవర్ గోయింగ్ బ్యాక్ ట్రయింగ్ టు సేవ్ హియర్ అండ్ దేర్. ఒక పాయింట్ తర్వాత దే డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీవ్ ఇది ట్రై కమిషనరేట్. ట్రై కమిషనరేట్లో ఒక రింగ్ రౌండ్ సిస్టమ్ ఉంది సెక్యూరిటీకి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో, వేర్ టు హ్యావ్ చెక్ పోస్ట్, పర్టికులర్లీ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో. మనకి 8-9 రోడ్స్ ఉన్నాయి ఫ్రమ్ హైదరాబాద్ విచ్ గోస్ టు అదర్ స్టేట్. ఆల్ రోడ్స్ వీ వర్ చెకింగ్. ఆల్ రోడ్స్లో టోల్ ప్లాజాస్ ఉన్నాయి. టోల్ ప్లాజాకి కూడా అడ్వాన్స్లో ఇన్ఫర్మేషన్ పోయింది. సో దట్ ఈ డిస్క్రిప్షన్కి వెహికల్ ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ నోటిస్డ్ దే విల్ స్టాప్ ఇట్. సో ఈ భయంతో బై 3:30 దే న్యూ దట్ అంటే నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్కేప్. పోలీస్కి ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వచ్చింది కల్మేష్?